సో మరి నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు పండు గారు? ఇప్పుడు మనం రైస్ చేసిన దాని కాంబినేషన్లో కర్రీ కూడా చేస్తే బాగుంటుంది కాబట్టి స్పైసీ ఉంది అన్నారు కాబట్టి కాజు కార్న్ మసాలా చేద్దామండి. కాజు కార్న్ మసాలా. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా, కాజు కార్న్ మసాలా. కాజుని ఇష్టపడిన వాళ్ళు, కార్న్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఆ రెండు కాంబినేషన్లో లైట్గా మసాలా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది కదా, ఒకసారి ఊహించుకోండి. సో ఇప్పుడు మీరు ఊహించుకోవాల్సినంత అవసరం కూడా లేదు, ఇక్కడ మేము ఆల్రెడీ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాజు కార్న్ మసాలాకి ప్రాసెస్ తెలుసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసాయి. ఓకే అండి. స్వీట్ కార్న్ గింజలు, కాజు పేస్ట్, ఆనియన్, క్రీమ్, గార్లిక్, ఆయిల్, హోల్ గరం మసాలా, సాల్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్. కార్న్ కాజు మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, యా. సో ఆయిల్ వేసేసాము, సారీ నెయ్యి వేసుకున్నాం, మనము ఘీ వేసుకున్నాము. ఒకవేళ ఘీ కాదు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటారా, ఘీతోనే చేసుకోవాలంటారా? ఇది దీనిలో ఆయిల్ గీ రెండు మిక్స్ చేసి వాడినాం మనం. మనకి ఎలా కావాలంటే అలా ఇచ్చేసుకోవచ్చు. ఓకే ఓకే. దీనిలో హోల్ గరం మసాలా లైట్గా, ఓకే. సో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, షాజీరా. సో మనం చక్కగా నెయ్యిలో నెయ్యి ప్లస్ ఆయిల్ రెండు యూజ్ చేసుకున్నాం. వీలైతే మీరు ఆయిల్ ఒకటే యూజ్ చేసుకోవచ్చు, ఆ రోజు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎస్, అని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఉంచాము. ఆనియన్స్ దీనిలో చిన్న చిన్న పీసెస్గా తరుక్కుంటున్నామా? అవునండి. దీనికి ఎక్కువగా ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నంత అవసరం ఉండదండి. ఎందుకంటే మనకి కాజు పేస్ట్లో మనకి గ్రేవీ చేసేటప్పుడు మనకి కొద్దిగా ఫ్రై చేస్తున్న కొద్దిగా దానిలో కొద్దిగా ఆయిల్ కంటెంట్స్ ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే ఓకే, యా. సో ఇవి మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలా? అవునండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకి కర్రీ స్టార్టర్ అసలు ఏంటిది? కర్రీ అండి. కర్రీ స్వీట్గా ఉండే కర్రీ అట్లాంటి ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఓకే ఓకే, యా. ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లోకి ఫామ్ అయిపోయినాయి. గార్లిక్, ఓకే. మనం కాజు పేస్ట్ అండి, దీనిలో మనం ఓన్లీ కాజు నానబెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. కాజుతో పాటు మనం తర్బూజ్ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అవి లేదనుకుంటే ఓన్లీ కాజు అయినా సరే బాగానే ఉంటుంది. ఓకే, దీనిలో ఇది యాడ్ చేసేసుకున్నాం. అంటే ఇది గ్రేవీ టైపా? అవునండి. దీనిలో కొద్దిగా బటర్ అండి. అంటే మనం ఆల్రెడీ బటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం? మనం ఆయిల్ వేసుకున్నాం, అట్ ద సేమ్ టైం గీ కూడా యూజ్ చేసాం కదా స్టార్టింగ్లో. అవునండి, బటర్ అనేది ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. మన గీ కానీ ఆయిల్ కానీ లైట్గా ఉన్నాం కాబట్టి ఈ బటర్ అనేది మనకి ఆ టేస్ట్ని, ఆ ఫ్లేవర్ని పెంచుతుంది కాబట్టి కొద్దిగా లైట్గా బటర్ పట్టుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే, యా. వాటర్ యాడ్ చేస్తే కింద అంటుకుపోకుండా ఉంటుంది కదా. ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే కాజు పేస్ట్ కాబట్టి మనకి కొంచెం ప్యాన్కి అంటుకుపోయే ఇది ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది మంచిగా మరగాల, దీన్ని ఉడికించాలా బాగా? కొద్దిగా ఉడికించాలి. అవును, ఇప్పుడు కాజు పేస్ట్ చేశానన్నారు కదా, వాటిని తర్బూజా కింద నానబెట్టి పేస్ట్ చేశారా లేకపోతే డైరెక్ట్ అలా పేస్ట్ చేసేసారా? నానబెట్టాలండి, నానబెట్టిన చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు టైం ఉంటే కనుక బాయిల్ చేసి చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం బాయిల్ చేసి చేసుకున్న తర్వాత ఈ టైప్లో మనం అది సాసేజ్ని కొట్టి పెట్టుకుంటే కనుక చాలా టేస్ట్ బాగుంటుంది. అది కొద్దిగా డ్రై టైప్లో కొద్దిగా దగ్గరగా కొట్టి పెట్టుకుంటే వాటర్ ఏం కలుపుకొని ఉంటే కనుక మనకు ఒక 1 వీక్ ఉన్నా కానీ ఆ పేస్ట్ అనేది ఖరాబ్ కాదు బట్టి బాయిల్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, దీనిలో గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ యూస్ చేస్తున్నాం, అది కొంచెం స్వీట్ ఉంటుంది అన్నారు కదా. అవునండి, లైట్గా పేస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో లైట్గా. అవునండి, మరీ మొత్తం స్వీట్ అయితే అంత టేస్ట్ ఉండదు కాబట్టి లిటిల్గా లైట్గా ఉంటుంది. స్పైసీనెస్ తెలియాలి కాబట్టి లైట్గా మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము.
ఇందులో కార్న్ యాడ్ చేసుకున్నాం. పోయినా సరిపోతుందా? సరిపోతుంది. కార్న్ యాడ్ చేసిన తర్వాత మనకి కావాలంటే కనుక వాళ్ళు కర్రీ మనం చేసేదాన్ని బట్టి కొద్దిగా వాటర్ పడితే యాడ్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే. సో ఇప్పుడు కార్న్స్ని కూడా మీరు ఉడికించిన కార్న్సే కదా? అవునండి. డైరెక్ట్గా ఇందులో వేసి కూడా మనం ఉడికించవచ్చు కదా, అదే అంటే టైం ఎక్కువ పడుతుందనా? టైం ఎక్కువ పడుతుందని మనకి కాను ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ని తీసేసి కాన్ను మంచిగా వాటర్లోకి వెళ్ళి తీసేసి దేనిలో వేసుకుంటే కనుక కార్న్ ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా పిండి దాంట్లో వేస్తే కనుక ఆ మసాలా కాన్లోకి మొత్తం కూడా మనకి మసాలా అనేది పట్టుకుంటుంది. లేదంటే వాటర్ ఉంటుంది కదండి, మనం వేసిన మసాలా ఏమి కూడా పట్టుకోదండి. ఓకే ఓకే. దీనిలో సాల్ట్, ఇలాచీ పౌడర్. ఓకే. ఓ, ఇలాచీ పౌడర్ యూస్ చేస్తున్నామా? అవును. ఫ్లేవర్ కోసం. ఇది అంటే కొంచెం స్వీట్ ఏం కాదు కదా, ఎందుకు ఇలాచీ పౌడర్ యూస్ చేస్తున్నారు? మనకి ఆల్మోస్ట్ దీనిలో మనం చిల్లీ పౌడర్ కానీ ఇట్లాంటి ఏ స్పైసీ ఐటమ్స్ కానీ ఎక్కువ ఇచ్చలేదు కానీ చిల్లీ పౌడర్ సరే ఇలాచీ పౌడర్ అనేది మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా మంచిగా తీసుకొస్తుంది కాబట్టి ఇలాచీ పౌడర్ వాడుతున్నాం. ఓకే. దీనిలో క్రీమ్ అండి. ఓకే, సో క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. సో మన దీంట్లో కాజు పేస్ట్ యాడ్ చేస్తున్నాము, కాజు తర్బూజా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము, క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాము అండ్ వెరీ లిటిల్ గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఓకే, అండ్ ఇలాచీ పౌడర్ లైట్గా. సో అయిపోయినట్టేనా ఇది మనకి? ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో యాక్చువల్గా పేరు వినగానే నేను ఏమైనా స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ ఇది స్పైసీగా కాదు అనే విషయం అర్థమైపోయింది. మనకి కాజు మసాలా అంటే రెగ్యులర్గా చేసే మసాలాకి దీనికి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి కాజు మసాలాని కానీ ఎల్లో గ్రేవీ తీసుకొని దానిలో వేసి మన కాన్తో పాటు కాజుని కూడా నానబెట్టేసి లేదంటే బాయిల్డ్ చేసేసి మనకి పన్నీర్ బటర్ మసాలా ఏ టైప్లో చేస్తాం అలాగే ఇస్తారండి. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే కనుక టేస్ట్ వైజ్గా బాగుంటుంది, చూడడానికి కూడా మనకు ఒక డిఫరెంట్ ఐటమ్ తిన్న ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లోకి? తీసుకుందాను. సో కార్న్ కాజు మసాలా. సో ఈరోజు మనం చేస్తుంది కార్న్ కాజు మసాలా, కొత్తగా ఉంది కదా. సో యాక్చువల్లీ కాజు మసాలా విన్నాము, ఇలాంటివి కాజుతో కలిపి డిఫరెంట్ మసాలాస్ విన్నాము స్పైసీగా, బట్ కార్న్ కాజు మసాలాలో కొంచెం స్వీట్ ఫ్లేవర్ వచ్చి ఇప్పుడే వింటున్నాము. కార్న్ కాజు మసాలా రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. ఓకే, సో కార్న్ కాజు మసాలా రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. యా, అంటే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ కాజు ఫ్లేవర్ తెలుస్తుంది, మనకి వేసిన క్రీమ్ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. అండ్ అలాగే కార్న్ అనేది మనం కొరికినప్పుడు దాంట్లో కూడా మంచిగా ఈ మసాలా అంతా పట్టి చాలా బాగుంది. బట్ సీరియస్లీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇది కొంచెం స్పైసీ ఇష్టపడిన వాళ్ళు, స్పైసీ ఫుడ్స్ ఏవి ఇష్టపడిన వాళ్ళు దీన్ని అయితే చాలా చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ట్రై చేసేయండి కార్న్ కాజు మసాలా. అండ్ పండు గారు చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నేనైతే ఎక్కువ స్పైసీ తింటాను కాబట్టి దీనికి వావ్ అని నేను చెప్పలేదు, బట్ సీరియస్గా నిజంగా స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే సూపర్ సూపర్ తింటారు. బట్ సీరియస్గా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కొత్తవన్నీ మాకు నేర్పించినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా, దాల్ పులావ్ అలాగే కార్న్ కాజు మసాలా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.